హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను పిల్లలకి వాటర్ మెలన్తో ఐస్ క్రీమ్ చేసి ఇచ్చాను. నా దగ్గర ఎలాంటి క్రీమ్ లేదు వేరే ఐస్ క్రీమ్స్ చేయడానికి. సో ఈ వాటర్ మెలన్ అయితే ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇలా చేసి ఇచ్చాను. ఇవి ఎలా ఉన్నాయి టేస్ట్ అనేది నేను ఎండింగ్లో చెప్తాను, చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఒక వాటర్ మెలోన్లో హాఫ్ తీసుకున్నాను వాటర్ మెలోన్ ఐస్ క్రీమ్ చేయడానికి. సో ఈ వాటర్ మెలోన్ని నీట్గా కట్ చేసుకొని ఉంచుకోండి. వీటిలో సీడ్స్ అవేమీ లేకుండా మనం చూసుకోవాలన్నమాట. సమ్మర్కి చాలా మంచిది వాటర్ మెలోన్. ఈ ఫ్రూట్ని మనము బ్యూటీ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోస్లో అలాగా చూపిస్తాను ఎలా యూస్ చేసుకోవచ్చు బ్యూటీ పర్పస్కి అనేది. సో ఇప్పుడు వచ్చేసి నేను వీటిని పీసెస్ లాగా నీట్గా కట్ చేసుకుంటున్నాను. మనం వాటర్ మెలోన్ తొక్కను కూడా పడేయకుండా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే వాటిని టూటీ ఫ్రూటీ లాగా కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. సో ఇప్పుడు నేను పీసెస్ లాగా కట్ చేసి ఉంచుకున్నాను కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. నా ముందు వీడియోస్లో నేను వాటర్ మెలోన్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించాను. మీరు ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఇలా మొత్తం ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ని సపరేట్ చేసుకుందాము ఫిల్టర్ యూస్ చేసి. నేను ఫిల్టర్ యూస్ చేసి సపరేట్ చేస్తున్నాను. సమ్మర్కి ఇది మనకు బెస్ట్ ఫ్రూట్ అండి, ఎందుకంటే మనల్ని కూల్గా ఉంచుతుంది. ఇంకా వచ్చేసి ఎప్పుడైనా సరే సీజనల్ ఫ్రూట్స్ యూస్ చేయండి. సీజనల్ ఫ్రూట్స్ యూస్ చేస్తేనే మనకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మన జ్యూస్ రెడీ అయిపోయింది. అందులో నేను షుగర్ ఇంకా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, షుగర్ అంతా మెల్ట్ అయిపోయేదాకా. ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటే వాటిలో వేసుకోండి. లేదు అనుకుంటే నార్మల్గా ఇంట్లో టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా, వాటితో చేసుకోండి. నా దగ్గర టీ గ్లాసెస్ ఉన్నాయి, వాటితో నేను వేసుకుంటున్నాను. టీ గ్లాసెస్ లేదా డిస్పోజబుల్ గ్లాసెస్ లాంటివైనా యూస్ చేయొచ్చు. ఇలా ఒక గ్లాస్లోకి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. గ్లాస్లో కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఉంచండి, లేకపోతే అది బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా గ్లాస్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత నేను అల్యూమినియం ఫాయిల్తో మొత్తం కవర్ చేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఐస్ క్రీమ్ స్టిక్ ఉంచుతాం కదా, అది అనేది అలాగే ఉండిపోతుంది. అల్యూమినియం ఫాయిల్ లేని వాళ్ళు మనం ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత దాన్ని 2 అవర్స్ తర్వాత స్టిక్ పెట్టేస్తే అది అలాగే ఉండిపోతుంది. సో స్టిఫ్గా ఉండిపోతుంది. సో అలా యూస్ చేయండి. నేను యూస్ చేసిన వాటర్ మెలోన్తో నాకు ఇక్కడ 6 గ్లాసెస్ అయ్యాయి. చూడండి, నేను 6 గ్లాసెస్ అన్నిటిని ఫిల్ చేసి ఫాయిల్ అంతా కవర్ చేసి ఉంచాను. ఈ ఫాయిల్ పైన చిన్నగా హోల్ పెట్టేస్తే మనం ఐస్ క్రీమ్ స్టిక్ని దానిపైన ఉంచొచ్చు. ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత వీటిని మనము ఫ్రిడ్జ్లో ఉంచుకుందాము. ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత మనకు 6 అవర్స్ తర్వాత ఇవి రెడీ అవుతాయి. 6 అవర్స్ తర్వాత చూస్తున్నాను. సో ఇలా ఉన్నాయన్నమాట. వీటిని ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. వీటిని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఇలా డిప్ చేసి ఉంచితే మనకు ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. గ్లాస్లో తీసుకున్నాం కాబట్టి మనకు అలా షేప్ వచ్చింది. సో మన వాటర్ మెలోన్ ఐస్ క్రీమ్ అనేవి రెడీ అయిపోయింది. ఇది పిల్లలకు లైక్ చేస్తారు, మనం అంతగా ఇష్టపడకపోవచ్చు. సో పిల్లల కోసమే కదా మనం ఏం చేసినా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీలైతే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.